హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను, కంప్లీట్ జ్యువెలరీ పర్ల్స్ గురించి చెప్తాను అని చెప్పేసి. సో వాటి గురించి ఈరోజు నేను మీకు కంప్లీట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ది ఏంటంటే మనందరికీ చాలా ఇష్టమైన బ్లాక్ బీడ్స్ అన్నమాట. అసలు ఇదైతే మన దాన్ని ఏమంటాం, మనం బొమ్మలకి పెట్టుంటుంది కదా, అలా ఉందండి. నేను ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. సి దిస్ ఇస్ యాక్చువల్గా ఇది మనము ఇలా వేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కావాలంటే పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు. మీకు అక్కడ చాలా వెరైటీ ఆఫ్ పెండెంట్స్ ఉన్నాయి, సో మనము చూజప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను మీకు ఇందులో పెండెంట్ పెడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సి ఇలా ఉంటుందండి లుక్. ఎలా ఉందండి? బాగుంది కదా? నైస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వాటర్ ప్రూఫ్ కూడానండి. మీరు కావాలి అనుకుంటే, ఐ మీన్ ఎప్పుడైనా బై ఛాన్స్ తడిచినా కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. మీకు ఇది ఇలానే ఉంటుంది షైన్, కానీ పర్ల్స్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. ఇలా వచ్చిందండి సెట్ ఇయర్ రింగ్స్. బాగుంది కదా? యాక్చువల్గా ఇవి శారీస్ మీదకే కాదండి, కొంచెము మనము రౌండ్ నెక్స్ కానీ అలాంటి నెక్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. ఐ మీన్ డ్రెస్సెస్ మీద కూడా. సో ఎవరికి ఇష్టం ఉండదు బ్లాక్ బీడ్స్? ఆల్ ఉమెన్స్ లైక్ బ్లాక్ బీడ్స్. సో అందులోకి నేను ఈ పెండెంట్ ఎందుకు తీసుకున్నానంటే, ఇది సీజెడ్ వచ్చిందండి దీని మీద. ఈ పెండెంట్ ఎందుకు అంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సీజెడ్లో సేమ్ ప్యాటర్న్లో తీసుకున్నాను, అందుకని నేను ఈ పెండెంట్తో తీసుకున్నా. మీకు అవసరం లేదు వేరే టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అంటే కనుక ఇవి మీకు రౌండ్ లాకెట్స్ అలా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు అలా కూడా మనం చూజప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, జ్యువెలరీ ఈజ్ ఆల్ అబౌట్ మిక్స్ అండ్ మ్యాచ్ కదండి. మనం ఎలా కావాలంటే అలా దాన్ని మార్చేసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ లేడీస్ అయితే మరి ఇంకా చెప్పనే అక్కర్లేదు. సో అదనమాట, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ బీడ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ దాన్ని చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి. ఇది చూసారు కదా, ఇందాక నేను మీకు బ్లాక్ చూపించినప్పుడు వచ్చిన పెండెంట్ ఈ టైప్ ఉంది. ఇది రౌండ్ పెండెంట్ అనమాట. రౌండ్ వచ్చి కింద నేను చిన్న సీజెడ్ పెట్టుకున్నానండి దీనికి. మీరు కావాలంటే మీరు దీన్ని సీజెడ్ స్టోన్స్ పెట్టొచ్చు, కెంపు పెట్టొచ్చు, ఇలా ఏదైనా మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇది గ్రీన్ కలర్ది. నేను అన్నీ కూడా ఇవి ప్లెయిన్ ఎందుకు తీసుకున్నానంటే, యాక్చువల్గా మీరు కావాలంటే మధ్యలో కూడా సీజెడ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి, కానీ నేను ఇవి ఎందుకు ఇలా తీసుకున్నానంటే కంప్లీట్గా సారీ కలర్తో మ్యాచ్ అయినవి, డ్రెస్ కలర్తో మ్యాచ్ అయినవి ఉంటే బెటర్ అని అనిపించింది నాకు. సో ఇలా యూజ్ చేసిన దాని తర్వాత మేబీ ఎప్పుడైనా మార్చాలి అనుకుంటే ఇవన్నీ మళ్ళీ మనము తీయించి మనకి నచ్చిన మోడల్లో మనం మళ్ళీ చేయించుకోవచ్చు అనమాట. అయితే మీకు తెలియని విషయం ఏంటి అంటే, పర్ల్స్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. అంటే ఫ్రమ్ లో గ్రేడ్ టు హై గ్రేడ్ పర్ల్స్ అన్నీ ఉంటాయి. మీరు చెక్ చేయించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మీకు అక్కడ ఫైర్ అండ్ వాటర్ పెట్టి చెక్ చేస్తారు యాక్చువల్గా పర్ల్స్. కొన్ని స్టోర్స్ మన కళ్ళ ముందే చెక్ చేయించి మనకి ఇస్తారు. సో ఇఫ్ పాసిబుల్ అలాంటి స్టోర్స్లో తీసుకోవడం బెటర్.
ఇవన్నీ కూడా నేను 2 to 3 స్టోర్స్లో కలిపి తీసుకున్న ఐటమ్స్ ఇవి. అయితే నేను మీకు స్టోర్స్ లింక్స్ అంటే లింక్స్ అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇఫ్ పాసిబుల్ వాళ్ళకి ఉంటే నేను ట్యాగ్ చేస్తాను. అదర్వైజ్ ఐ విల్ గివ్ యూ ద కాంటాక్ట్ డీటెయిల్స్. ఇఫ్ నాట్ యూ కెన్ నన్ను కమెంట్ బాక్స్లో పింక్ చేసిన ఆర్ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా కూడా నేను మీకు రెస్పాన్స్ ఇస్తానండి. ఐ విల్ గివ్ యూ ద స్టోర్ నంబర్ ఓవర్ దేర్ అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇవి చూసారు కదండి, అసలు ఎంత బాగుందంటే ఇవన్నీ ఏ శారీతో మ్యాచ్ అని ఏం లేదండి, అన్నిటికీ సెట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి నేను మీకు చెప్పడం కూడా మర్చిపోయాను. అండ్ దిస్ బ్యూటిఫుల్ శారీ, ఇప్పుడు నేను కట్టుకున్న బ్యూటిఫుల్ శారీ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ షాపింగ్ వీజ్ అండి. దీనికి వీళ్ళు నాకు రెడీమేడ్ బ్లౌజ్తో పేరప్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా. నాకు ఈ శారీ ఇన్స్పిరేషన్ వచ్చేసి మన సెలబ్రిటీ సుమా గారు అనమాట. సో సుమా గారు వేసుకున్న శారీతో నాకు ఆ పిక్ చూసాక వావ్ అనిపించింది. అందుకని నేను వెంటనే ఈ శారీని చూజప్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ షాపింగ్ దిస్ ఇస్ నేను ఈ శారీని ఆల్రెడీ వేసుకున్న వెంటనే కూడా పోస్ట్ చేశాను లాంగ్ బ్యాక్. ఆఫ్టర్ దట్ నేను ఇది 2-3 టైమ్స్ వాడాను అండ్ క్వాలిటీ ఈజ్ ఎక్సలెంట్. ఓకే, అండ్ క్వాలిటీ ఒకటే కాదు, మనం వేసుకుంటే మనకు కూడా కంఫర్ట్గా ఉండాలి కదా. ఇట్ సూట్స్ ఫర్ ఆల్ ఏజెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సారీస్ వీ లుక్ వెరీ మచ్ లైక్ ఇట్ వోంట్ బీ దట్ మచ్, అంటే మనకి కంఫర్టబుల్గా ఉండదు. అలా లేకుండా ఇది చాలా బాగుంది. అండ్ యూ కెన్ ప్లీజ్ చెక్అవుట్ షాపింగ్ బీస్ పేజ్ ఆల్సో. ఐ విల్ ఈవెన్ ట్యాగ్ దట్ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చెక్ చేయవచ్చు. అండ్ ఐ విల్ ఈవెన్ ట్యాగ్ యూ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను డీటెయిల్స్ ఇచ్చానండి. మీరు అక్కడ కూడా చెక్అవుట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ కలర్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో తీసుకున్నాను అనమాట. అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రీన్ వచ్చింది, గ్రీన్ విత్ కిందన నేను సీజెడ్ పెట్టుకున్నాను అనమాట. అండ్ మీకు ఇవి డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి, మంచి షైన్ కూడా ఉందన్నమాట. ఇది మీకు వీడియోలో ఇలా ఉంది, బట్ లైవ్గా అయితే ఇంకా బాగుంది యాక్చువల్గా అయితే. సో కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి స్టోర్ని విజిట్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ అయితే కనుక యూ హ్యావ్ అ స్పెషల్ డిస్కౌంట్. మన వీడియో చూపించి కూడా మీరు స్పెషల్ డిస్కౌంట్ని తీసుకోవచ్చు అన్నమాట. సో వీటిల్లోని మీకు ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. లైక్ మీరు కావాలనుకున్న కలర్స్తో మనము పేరప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఫాస్ట్గా ఇందులో అవైలబిలిటీలో ఉన్న కలర్స్ అన్ని చూపిస్తాను. దిస్ ఇస్ మస్టర్డ్ కలర్ అండి. See, this is mustard color. ఇదన్నమాట. దీనికి కూడా పేరప్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి. అన్నిటికీ కూడా మీకు చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ పర్ల్ అనమాట, అంటే ఇది చిన్న పూస. ఇందులో ఈవెన్ మీకు మెరూన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ మనకు నచ్చింది మనం పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ దిస్ ఈవెన్ ఐ హ్యావ్ వైట్. నేనైతే ఆల్ కలర్స్ తీసుకున్నానండి. దిస్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద లేడీస్ అని అనిపించింది నాకైతే. బెస్ట్ డీల్ కదా. దాని మీద ఇంకొంచెం పెద్ద పర్ల్ వస్తే కనుక ఇది వస్తుందండి. నెక్స్ట్ పర్ల్ ఇస్ దిస్. ఈ సైజ్ చూసారు కదా, పర్ల్ సైజ్ ఇలా ఉంటుందండి. అండ్ ఇందులో పర్ల్ ఇది రౌండ్ పర్ల్ కాదనమాట, డైమండ్ టైప్ కట్లో వచ్చింది ఈ పర్ల్. ఇది కూడా చాలా బాగుందండి. See, ఇది
ఇదేంటంటే నాకు 2 చైన్స్ పెట్టించుకున్నానండి నేను. ఇప్పుడు మీకు మామూలుగా ఇవన్నీ చూపించాను కదా! ఈ గ్రీన్ ఇవన్నీ నేను 3 చైన్స్ అనమాట ఇవి. అంటే 3 వరుసలు పెట్టించుకున్నాను పూసలు. కాబట్టి ఇది మీకు లుక్ ఇలా ఉంది. ఎందుకంటే ఇది చిన్న పూస కాబట్టి. ఇది కొంచెం పెద్ద పూస విత్ డైమండ్ కట్ వచ్చింది కాబట్టి నేను ఇవి 2 వరుసలు పెట్టించుకున్నాననమాట. అండ్ దానికి నేను ఇది కొంచెం పెద్ద సైజు పెండెంట్ మ్యాచ్ చేయించుకున్నాననమాట. ఇలా యాక్చువల్లీ నేను వేసుకున్నవన్నీ కూడా నాకు నా సారీ కలర్కి మ్యాచ్ అయిపోతున్నట్టే ఉంది కదండి. సో దిస్ ఈజ్ హౌ జ్యువెలరీ ఈజ్. మనల్ని అలా చేస్తుంది జ్యువెలరీ యాక్చువల్గా. సో దిస్ ఈజ్ అనదర్ వన్. ఇవన్నీ కూడా మీరు పెండెంట్స్ రిమూవ్ చేసుకోవచ్చండి. అండ్ వీటికి ఏంటంటే మీరు యూజర్ ఫ్రెండ్లీగా వాడాలంటే ఇందులో చాలా వెరైటీ ఆఫ్ బీడ్స్ ఉంటాయండి. మీకు కావాలంటే మీరు వీటిలో నార్మల్ బీడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. అంటే జనరల్గా ఎక్కువ వాడము అనుకునే వాళ్ళు, బట్ మేము కాన్స్టెంట్గా వాడతాము, మాకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం గో ఫర్ గుడ్ వన్. చెక్ చేయించుకొని గుడ్ పర్ల్స్ తీసుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఎవరికైనా కూడా. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్. ఇది నాకు పర్ల్స్ యాక్చువల్లీ నచ్చింది. అప్పటికే చూసారు కదా ఎన్ని తీసుకున్నానో నేను. నాకేమనిపించిందంటే సరే దీన్ని నేను ఇంకా దీనికి ఓన్లీ పర్ల్ కాస్ట్ మాత్రమే పెట్టి దానికి నేను ఆ పర్ల్స్ దానికే ఉన్న థ్రెడ్కే ఇది ట్యాగ్ చేయించుకున్నాను అనమాట. జస్ట్ ఇలా వేసుకునేది. ఇదైతే మీకు ఇంకా లో బడ్జెట్లో అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏ అమౌంట్ ఎక్స్ట్రా పడలేదు, ఓన్లీ పర్ల్ కాస్ట్ మాత్రమే పడిందనమాట. చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు నేను ఇలా మనం వేసుకోవచ్చు. ఇఫ్ నాట్ కావాలి అనుకుంటే కనుక మనం తర్వాత దీన్ని మీరు తీయించి షార్ట్ కూడా చేయించుకోవచ్చండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ట్రెండ్ ఎక్కువ ఉంది కదా ఇలా స్టెప్స్. ఎస్, చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కంప్లీట్గా స్టెప్ వైజ్ వస్తుందన్నమాట. ఎస్, ఇలా దీనికి మనము కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ పెడితే కూడా చాలా బాగుంటుందండి. సో దిస్ వన్. ఇదైతే నేను లాస్ట్లో తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఒక సారీ ఉంది, సారీకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి. ఇంకా నేను దీంట్లో పర్ల్ కాస్ట్ తప్ప ఇంకేమీ ఎక్స్ట్రా పెట్టలేదండి. ఓన్లీ పర్ల్స్కి మాత్రమే నాకు కాస్ట్ అయింది. పర్ల్ కూడా ఇది యాక్చువల్గా మీరు ఇందాక చూసిన సైజ్ మీద కొంచెం చిన్నదనమాట. ఇవన్నీ 3 డిఫరెంట్ సైజెస్ అండి. ఇప్పుడు నేను మీకు ఇలా చూపిస్తాను, ఒక్కసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇది చాలా చిన్నది, ఇది మీడియం సైజు, ఇది కొంచెం పెద్ద సైజు అనమాట. అన్నీ దేనికి దానికి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే మీరు అది చూజప్ చేసుకోవచ్చు. సో మొత్తానికి నా పర్ల్ సెట్ జ్యువెలరీలో ఇవి నేను మీకు చూపించాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ జ్యువెలరీ. అండ్ ఈ వైట్ది అయితే చాలా బాగుంది. ఇందాక వైట్ ఉందని చెప్పేశాను, కానీ పెట్టుకొని చూపిస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. మీకు తెలిస్తే చాలా బాగుందండి వైట్ అయితే. ఇట్ సూట్స్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ సారీస్ యాక్చువల్గా. వైట్ కలర్, వైట్ అండ్ బ్లాక్ ఇస్ యూనివర్సల్ యాక్చువల్గా చెప్పాలంటే. చూడండి ఎంత బాగుందో. ఇది చూసారు కదా. ఇప్పుడు వైట్, నేను వైట్కి పెండెంట్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇది వేరే దానికి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి బ్లూ కలర్ పెండెంట్ తీసుకున్నాను. కావాలంటే మీరు వైట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జ్యువెలరీ. నేను మీనాకారి జ్యువెలరీ పెట్టాక నాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ కొంతమంది ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళందరికీ ఆల్రెడీ పార్సల్స్
అందాయి అని అనుకుంటున్నాను. నాకు చాలామంది షేర్ కూడా చేశారు బాగున్నాయి అని చెప్పి. అదైతే మాత్రం ఎలాంటి కమర్షియల్ వీడియో అయితే కాదండి. నేను జనరల్గా చేసిన దాని మీద అవసరమైన వాళ్ళకి పంపిస్తానని చెప్పాను. సో ఆల్రెడీ నేను 5 మెంబర్స్కి పంపించాను. వాళ్ళకి నచ్చాయని రెస్పాన్స్ కూడా నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు అనుష వినీత్. నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి నా ఛానల్లో. ఐఎమ్ కీపింగ్ ఆన్ అప్లోడింగ్ ద వీడియోస్ అబౌట్ vloggings and my lifestyles, jewelry and drive-ins, midnight outings, అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ లైఫ్ ఇస్ వెరీ ఫన్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కనుక మీరు అను హ్యాష్ట్యాగ్ అండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ యూ కెన్ గెట్ ద రీసెంట్ అప్డేట్స్ అన్నీ మీకు అందులోనే నేను రెగ్యులర్ పోస్ట్ చేస్తాను. యూట్యూబ్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. బట్ బికాస్ ఆఫ్ హెక్టిక్ వర్క్ నాకు ఒక్కొక్కసారి కుదరట్లేదు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం. బట్ ఐ విల్ ట్రై టు బీ యాక్టివ్ ఇన్ యూట్యూబ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జ్యువెలరీ. ఇవన్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you so much.